ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ఆదివారం ఆరాధన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగము అపోజిట్ పౌలు గలతీ సంఘానికి గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకుని ఉన్నాం. అసలు పౌలు గలతీలకు ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడు, దానికి కారణము ఒకవేళ మనం చూడగలిగితే, సువార్త ప్రకటించబడిన తర్వాత కృపా సువార్త గలతీ సంఘానికి అందించబడిన తర్వాత వారు కొద్ది కాలము ప్రభువుతో పాటుగా నడిచి సంఘము కొన్ని దినముల తర్వాత మరలా దారి తప్పిపోయినటువంటి పరిస్థితి. సంఘము పరిపూర్ణమైనటువంటి స్థితిలో ప్రభువును స్తుతించడం లేదు గనుక వారు తిరిగి మరలా విశ్వాసులు వెనుదిరిగి రక్షింపబడినటువంటి, రక్షణలో నడిపించబడినటువంటి విశ్వాసులు ఆ రక్షణ అనుభవంలో ఉండి వైదొలిగి లోక క్రియలను ఆశ్రయించి వెళ్ళడం పౌలుకు చాలా బాధ కలిగించింది. అందుకు పౌలు ఈ పత్రిక రాస్తాడు. అయితే ఈ పత్రికలో మనం చూస్తే ఒక విశ్వాసి పరిపూర్ణమైన స్థితికి వెళ్ళడానికి 3 భాగాలుగా ఈ గలతీ పత్రికలో పౌలు రాస్తాడు. ఒకటి, కృపా సువార్త నెలకొల్పుట అనేది మొదటి 2 అధ్యాయాల్లో చూస్తాం. కృపా సువార్తను వివరించుట 3-4 అధ్యాయాల్లో చూస్తాం. కృపా సువార్త యొక్క క్రియారూపకాన్ని 5-6 అధ్యాయాల్లో చూస్తాం. సో ఈరోజు మనము చదువుకున్నటువంటి లేఖన భాగము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనం 14వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకున్నాం. దీస్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్. పౌలు గలతీలకు మాట్లాడుతున్నటువంటి చివరి మాటలు, ఆ పత్రికలో చివరి మాటలువి. అయితే ఈ మాటల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు, పౌలు ప్రభువును బట్టి అతిశయిస్తున్నట్లుగా ఈ మాటలను జ్ఞాపకం చేస్తాడు. 14వ వచనం చూస్తే, మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. తనకు తానే చెప్పుకుంటున్నాడు పౌలు. ఏమంటే, మిగిలిన ఏ విషయంలో కూడా నేను అతిశయించకుండా ఉండునుగాక అంటాడు. ఒక విషయంలోనే నేను అతిశయిస్తాను. ఏ విషయంలో అట? యేసుక్రీస్తు సిలువ యందు తప్ప. క్రీస్తు సిలువ విషయంలో తప్ప ఇక దేని విషయంలో కూడా నేను అతిశయించుకుంటున్నట్లు నాకు కలుగునుగాక. ఎందుకంటే దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. సిలువ వేయబడినటువంటి క్రీస్తును గురించి చెప్పుటే కాదు, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును కలిగినటువంటి వాడనై సిలువ విషయంలో అతిశయపడతాను. కానీ నా స్థితిని బట్టి కానీ, నా జ్ఞానాన్ని బట్టి కానీ, పౌలు నిజంగా చాలా పండితుడు కదా. ధర్మశాస్త్రము ఎరిగిన వాడు, క్రీస్తు సువార్తను ప్రకటించుటలో అనేక పత్రికలు రాసినటువంటి గొప్ప మేధావి, చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు పౌలు. అయితే పౌలు అంటాడు, నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాం. లోకానికి నాకు లోకము, నేను సిలువ వేయబడినటువంటి వాడను అంటాడు.
ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి మాట 17వ వచనంలో ఉన్నటువంటి మాట నన్ను ఎంతగానో ప్రేరేపించింది. ఇది చదువుతున్నప్పుడు ఈ మాట పలుకుటలో నిజంగా పౌలు ఎంత గర్వముతో ఈ మాట పలుకుతున్నాడో అనిపిస్తుంది నాకు. అది ఎంతో గర్వముతో, ఎంతో దాన్ని ఎలా చెప్పాలంటే ప్రభువును నేను కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఈజ్ వెరీ 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 ప్రౌడ్. ఏమంటాడో తెలుసా ఇక్కడ? నేను యేసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించి ఉన్నాను. చాలు, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. I have the marks of Jesus Christ on my body. నా శరీరం మీద క్రీస్తు యొక్క గుర్తులు లేదా ముద్రలు నా మీద ఉన్నాయి. ఎందుకు? మీరు ఏ పత్రికలో కూడా చూడండి, పౌలు రాసిన మిగిలిన పత్రికల్లో ఎక్కడా కూడా ముద్రలు అనేటువంటి మాట వ్రాయబడి ఉండదు. ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ రాశాడంటే దానికి కారణం ఉంది. గలతీ సంఘములో, గలతీ ప్రాంతంలో యజమానులు కింద ఉండేటటువంటి దాసులు పనివారికి, ఇప్పుడు నాకు ఒక పనివారు ఉంటే ఆ పనివాడికి నేను ఒక ముద్ర వేస్తా వాని మీద, వాని శరీరం మీద. ఏమనంటే వీడు నా పనివాడు అని, హీ బిలాంగ్స్ టు మీ. అయితే ఆ ఉద్దేశముతో పౌలు ఏమంటున్నాడంటే క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం మీద ఉన్నాయి. ఇది మరొక రీతిలో చెప్పాలి అంటే పౌలుకు కలిగినటువంటి సువార్త విషయంలో శ్రమ అనుభవించినటువంటి పౌలు ఆ శ్రమల గురించి మాట్లాడుతూ అంటాడు, క్రీస్తు విషయమై శ్రమ పడ్డాను, అనేక పర్యాయాలు నేను శ్రమలకు గురి అయ్యాను. సో ఇవన్నీ నా మీద, నా శరీరం మీద ఉన్నాయి గుర్తులు. దిస్ ఆర్ ద మార్క్స్. ఇక్కడ ఉన్న మనలో ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఒకవేళ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు కానీ ఎక్కడైనా ఒకటి ఖచ్చితంగా రాస్తారు. ఏం రాస్తారు? మదర్ టంగ్ రాస్తారు. తర్వాత కంపల్సరీ మన ఐడెంటిటీ కావాలంటే ఏం కావాలా? బర్త్ మార్క్స్ అంటారు, పుట్టుమచ్చలు రాస్తారా? పుట్టుమచ్చలు నీకు ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి అనేది అట్లీస్ట్ 2 రాయమంటారు. ఎందుకు అవి? వై? టు ఐడెంటిఫై యూ. అంతేనా? నిన్ను గుర్తించడానికి. అది పౌలు అంటున్నాడు, నాకు క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం మీద ఉన్నాయి. ఐ హ్యావ్ ద మార్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ మై బాడీ. దేవుని యొక్క ముద్రలు నా శరీరం మీద ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఒక దేవాలయం ఉంది, హెర్క్యులస్ దేవాలయం అనేటువంటి ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయంలో ఒకవేళ ఆ ఆలయంలోకి ఎవరైనా ఒక పనివాడు, ఒక దాసుడు, ఒక ఇంటిలో పనిచేసే ఒక యజమాని కింద ఉండే ఒక దాసుడు ఎవడైనా సరే, వాడు ఆ ఆలయాన్ని ఆశ్రయించి ఒకవేళ ఆ ఆలయంలోనికి వెళ్తే, ఆ ఆలయంలో ఆశ్రయించినటువంటి ఆలయంను బట్టి ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే అతడికి ఆ ఆలయ ముద్ర వేస్తారు. ముద్ర వేసినప్పుడు ఒకవేళ అతడి యజమానుడే కానీ ఒకవేళ అతన్ని చూసి అతన్ని నిందించడానికే కానీ, అతని మీద కోపపడడానికే కానీ, అతన్ని తీసుకొని పోవడానికి కానీ లేదు. ఎందుకంటే ఇప్పుడు అతడు ఆ ఆలయము యొక్క స్వాస్థ్యం అయిపోతాడు. దిస్ ఈజ్ హిస్టరీ, చరిత్ర ఇది. పౌలు అంటున్నాడు, నేను అలాంటి ముద్ర కలిగి ఉన్నాను నా పైన. సో నేను ఎవరికి సంబంధించిన వాడను? టు హూమ్ ఐ బిలాంగ్ టు. నేను ఎవరికి సంబంధించిన వాడను అంటే ఐ బిలాంగ్ టు జీసస్.
నేను యేసు సిలువైబడినటువంటి యేసు గుర్తుకు నేను ఉన్నటువంటి వాడను. ఆయన ముద్రలు నా మీద కలిగినటువంటి వాడను. సో నేను ఎవరి సంబంధిని? క్రీస్తు సంబంధిని. ప్రేమైనటువంటి వారలారా, ఈరోజు క్రీస్తు ముద్రలు ధరించుకున్నటువంటి పౌలును గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. పౌలు యొక్క జీవితాన్ని మీరు ఒకవేళ చూడగలిగితే క్రీస్తు శకము 36వ అంటే 36 ADలో 36వ సంవత్సరంలో దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు పౌలు ప్రభు చేత ఏర్పాటు చేయబడ్డాడు కదా. ప్రభు చేత ఏర్పాటు చేయబడ్డాడు 36వ సంవత్సరం. అయితే 36వ సంవత్సరం నుండి పౌలు ఎప్పటి వరకు పరిచయం చేశాడంటే 68వ సంవత్సరం వరకు 68 AD వరకు పౌలు పరిచయం చేశాడు. దట్ మీన్స్ ద హోల్ ఇయర్స్ ఇస్ మినిస్ట్రీ, 32 years ఆఫ్ మినిస్ట్రీ. డిడ్ యు రికగ్నైజ్ ఎనీథింగ్? 32 సంవత్సరాలు పౌలు పరిచయం చేశాడు. ఏమైనా గుర్తొస్తుందా 32 సంవత్సరాలు అంటే? ఏమండి, ఏం చెప్పరు? యేసు ప్రభు ఎంతకాలం ఉన్నాడు ఈ లోకంలో? ఎన్ని ఇయర్స్? 32.5 సంవత్సరం, అదేనా? సో 32.5 years యేసు ప్రభు వారు ఉంటే 32 years పౌలు. ఇక దాన్ని 6 months ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ 32 years ఆఫ్ హిజ్ మినిస్ట్రీ. 32 సంవత్సరాల పరిచర్య కాలములో పౌలు అనేక శ్రమలు అనుభవించాడు. అయితే ఈ శ్రమలన్నింటిని గురించి మనకు కొరింథీ పత్రికలో ఎక్కువ రాస్తాడు. తాను పడిన ప్రతి శ్రమను గురించి, ప్రతి కష్టము, ప్రతి ఇబ్బంది, ప్రతి ఆటంకమును గురించి పౌలు మన కొరింథీ పత్రికలో రాసుకుంటూ వస్తాడు. అయితే కొరింథీ పత్రిక రాసింది ఎప్పుడో తెలుసా? 57వ సంవత్సరంలో. అంటే పౌలు పరిచర్య ప్రారంభించినప్పటి నుండి 21 సంవత్సరాల కాలం 21 సంవత్సరాల కాలము అనుభవించిన శ్రమలను కొరింథీ పత్రికలో రాశాడు. కానీ ద లాస్ట్ 11 years, చివరి 11 సంవత్సరాలు తాను పడినటువంటి శ్రమల గురించి ఎక్కడ మనకు కనబడదు, ఎక్కడ వ్రాయబడలేదు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటిది ఏంటంటే, మొదటి 21 సంవత్సరంలోనే అనేక శ్రమలు పడినటువంటి పౌలు అప్పుడే చెప్పాడు, నేను ప్రభు విషయమై శ్రమ పడుతున్నాను. మనం ఈరోజు వాటినే చూద్దాం. ప్రభు యొక్క ముద్రలు వేయబడినటువంటి పౌలు అలాగున చెప్పడానికి గల కారణం ఏంటి? ఎలా చెప్తున్నాడు? అంత గొప్ప గర్వముతో ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నాడు? ప్రభు విషయం ఎలా అతిశయించగలుగుతున్నాడు పౌలు? నేను ప్రభు విషయమై శ్రమ పడ్డాను, నేను ప్రభు కోసము శ్రమ పడ్డాను, ప్రభు సువార్త కొరకు బాధించబడ్డాను, సువార్తను ప్రకటించినప్పుడు హింసలకు గురి అయ్యాను. ఇంకా చూస్తే పౌలు ఇక్కడ 68లో చనిపోయాడు కదా. 68లో చనిపోవడానికి కారణం హతసాక్షి చేయబడ్డాడు. హతసాక్షి అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? అది చెప్పుకున్న తర్వాత మనము వాక్యం ప్రాముఖ్యమైన దానిలోనికి వెళ్ళిపోదాం. 64వ సంవత్సరంలో జూలై 19వ తారీఖున రోమా ప్రాంతం పట్టణంలో ఒక మహా అగ్ని ప్రమాదం జరిగింది. జూలై 19, 64 ADలో. అప్పటి రాజు పరిపాలిస్తుంది ఎవరంటే నీరో క్లాడియస్ సీజర్ అగస్టస్ గర్మకస్. 54వ సంవత్సరం నుండి 68 వరకు హీ రూల్డ్ రోమన్ ఎంపైర్. రోమా ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఇతడు. 64వ సంవత్సరంలో ఇతడికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, చీకటిలో అతడు ఒక విందులు ఏర్పాటు చేసుకుంటాడు. అయితే అక్కడ వెలుగు కావాలి కదా. చీకటిలో వెలుగు రావడానికి ఎవరైనా ఏం చేస్తారు? దీపాలు పెట్టుకుంటారు, లేకపోతే అప్పటి కాలంలో లాంతర్లో, లేకపోతే ఎనీథింగ్ కదా.
కానీ ఈ రాజు ఎలాంటి దుర్మార్గుడు అంటే ఏం చేసేవాడంటే క్రైస్తవులను కట్టి వారిని కాల్చి ఆ వెలుగులో ఈడు సెలబ్రేట్ చేసుకునేవాడు. అట్లాంటి వాడు ఈడు. అలాంటి వ్యక్తి ఈ 64 సంవత్సరంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, ఆరు రోజుల పాటు 6 days, ఎ గ్రేట్ మ్యాసివ్ ఫైర్. అది జరిగినప్పుడు 6 రోజుల తర్వాత దీని అంతటికి కారణము వాస్తవానికేమో వీడు నీరోనే, ఈ రాజే. అయితే ఏం చేస్తాడంటే దీన్ని సాకుగా చూపించి ఇలా జరగడానికి కారణం, మన పట్టణము నాశనం అయిపోవడానికి కారణం క్రైస్తవులు అంటాడు. యూ కెన్ గో త్రూ ఇన్ ద హిస్టరీ, చరిత్రలోకి వెళ్ళి మీరే చూడండి. క్రైస్తవుల మీద ఆ నింద మోపి క్రైస్తవులను చంపడానికి ఒక పన్నాగం పన్నాడు 64 ADలో. సో ఇన్ 68 AD పౌలు హతసాక్షి చేయబడ్డాడు, తల నరికి వేయబడి చంపబడ్డాడు. ఇది పౌలు యొక్క పర్సిక్యూషన్, చనిపోవడానికి కారణం, హతసాక్షి అవడానికి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు. అయితే పౌలు ఈ మాట చెప్తున్నప్పుడు పౌలు ఇక్కడ అంటున్నాడు, నేను క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఈరోజు ఒక ప్రశ్న మనకు తలెత్తాలి. డూ వీ హ్యావ్ ద మార్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? క్రీస్తు యొక్క ముద్ర మన మీద ఉన్నదా? పౌలు ఎన్నో శ్రమలు, ఇంకా మీరు చెప్పాలంటే పౌలు ఏర్పాటు చేయబడుతున్నప్పుడే, అపోస్తుల కార్యములు ప్రభువు పిలువబడినప్పుడే అననీయతో ప్రభువు మాట్లాడతాడు. మీరు ఒకసారి ఆ లేఖనాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనము 16వ వచనం. నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ద పర్సన్ హూ పర్సిక్యూటెడ్ ద క్రిస్టియన్స్, ఎవరైతే క్రైస్తవులను హింసించాడో అదే పౌలు అనేక శ్రమలకు అప్పగించబడబోతున్నాడని ఇన్ ద ఫస్ట్ డేస్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ, ఆరంభ దినముల్లోనే అననీయతో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, ఇతడు నా నిమిత్తమై అనేక శ్రమలు అనుభవించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాడు. నా నిమిత్తమై ఇశ్రాయేలు ఎదుటను, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడును నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమైనటువంటి వాడు. ఇస్ ఎ టూల్. ఇతను ఒక సాధనం, నా కొరకు శ్రమ పడడానికి, నా నామమును భరించడానికి ఇతడు ఒక సాధనం. అలాగున చెప్పి అననీయతో ప్రభు అననీయను పౌలు దగ్గరికి పంపిస్తాడు. పౌలు అనుభవించాడు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ హీ నోస్ దట్ ఈస్ గోయింగ్ టు సఫర్. ఆయన శ్రమను అనుభవించడానికి వచ్చిన వాడని పౌలుకు తెలుసు. ఈరోజు క్రైస్తవులము శ్రమ అనుభవించబోతూ ఉన్నటువంటి వారు. మేబీ some places already they are having sufferings. శ్రమ అనుభవిస్తున్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఈరోజు మనం హ్యాపీగా రిలాక్స్డ్గా ఏసీల్లో కూర్చొని దేవుని వాక్యం వింటున్నాం. మేబీ someday you're going to face the sufferings. శ్రమ అనుభవించవలసినటువంటి వారమే, గుర్తుపెట్టుకోండి. శ్రమ పోదు. శ్రమ రాకుండా, శ్రమ లేకుండా
క్రీస్తు సువార్తలో సంపూర్ణత ఎప్పటికీ సాధ్యము కాదు. బంగారము కొలిమిలో వేయబడినప్పుడే, దాన్ని కరిగించినప్పుడే ఒక చక్కని అలంకార రూపకమైనటువంటి ఆభరణముగా మార్చబడుద్ది. అవునా? పోనీ బంగారు గనుల్లోకి వెళ్ళి బంగారం తెచ్చుకొని మెడలో వేసుకోండి, మరి వేసుకోగలరా? అది మట్టిలో కలిసిపోయి ఉంటుంది, రాళ్ళల్లో కలిసి ఉంటుంది. సో వీ హ్యావ్ టు సపరేట్ ఫ్రమ్ ఆల్ ద థింగ్స్ అండ్ వీ నీడ్ టు సపరేట్ ద గర్ల్ సపరేట్లీ అండ్ వీ నీడ్ టు బర్న్ ఇట్ కదా. కరిగించాలా, కరిగించిన తర్వాత దాన్ని ఆభరణముగా మార్చుకోవాలి. పౌలు ఈ శ్రమలన్నీ అనుభవించిన వాడై అంటాడు, ఐ హ్యావ్ ద మార్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ముద్రలు నా మీద ఉన్నాయి, నేను కలిగి ఉన్నాను. మనం చెప్పగలుగుతాం ఆ మాట? మనకు కొంచెము శ్రమ రంగాలనే, కొంచెం ఇబ్బంది రంగాలనే, ప్రభువా ఎందుకు ప్రభువా నాకు ఇన్ని శ్రమలు పెడుతున్నారు, ఎందుకు ప్రభువా నాకు ఇన్ని కష్టాలు, ఎందుకు ప్రభువా మా ఇంట్లో ఇన్ని ఇబ్బందులు, వై, ఎందుకు? ఏమి వస్తాయి, ఇట్ కమ్స్. సఫరింగ్స్ అనేవి, శ్రమ అనేది, కష్టం అనేది లేకుండా ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి స్థితికి ఒక క్రైస్తవ జీవితం కొనసాగదు, వెళ్ళలేదు. లేఖన భాగంలో మనం చూడగలిగితే పౌలు, మీరు అనుకోవచ్చు శ్రమ అనుభవించడానికి ముందు తెలియకుండా ఒకవేళ వెళ్ళి శ్రమలకు గురయ్యాడేమో పౌలు, శ్రమ పడతాడని తెలియకనే శ్రమకు అప్పగించబడ్డాడేమో పౌలు అని మనం అనుకోవచ్చు. కానీ అసలు వాస్తవం ఏంటో తెలుసా? పౌలు శ్రమ అనుభవించబోతున్నాడని తెలిసినను పరిశుద్ధాత్మ ద్వారా పౌలు హెచ్చరింపబడినను యెరూషలేముకు వెళ్ళి శ్రమ అనుభవించడానికి ఇష్టపడినటువంటి వాడు పౌలు. యు కెన్ గో త్రూ ఇన్ ద టెక్స్ట్. అపోస్తల కార్యంలో 21వ అధ్యాయంలోనికి వెళ్తే 21వ అధ్యాయము 10వ వచనము నుండి, మేము అనేక దినములు అక్కడ ఉండిన అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చును, అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. పరిశుద్ధాత్ముడు దేవుడు ఇలాగున సెలవిస్తున్నాడు, ఇలాగున కట్టబడి నీవు అన్యజనుల చేతికి అప్పగించబడబోతున్నావు అని. అంటే అక్కడ ఏం జరిగింది? ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలి కొంటుము. కానీ పౌలు అంటాడు, పౌలు ఏమంటున్నాడు చూడండి, పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక దేనికి సిద్ధంగా ఉన్నాడు? చనిపోవుటకు కూడా సిద్ధంగా ఉన్నాను. అయ్యా పౌలు, నువ్వు వెళ్తే నిన్ను అక్కడ బంధిస్తారు, తీసుకెళ్లి చెరలో వేస్తారు, నిన్ను శ్రమలకు గురి చేస్తారయ్యా, వెళ్ళవాకు అని అందరూ బతిలాడితే కూడా పౌలు అంటాడు, బంధించడానికి ఏంటి? ఒకవేళ నన్ను చంపడానికి వారు నిర్ణయించినా కూడా నేను సిద్ధమే. అక్కడ నుండి ఎక్కడ తీసుకెళ్లారు? అక్కడ నుండి ఇదిగో బంధింపబడినటువంటి పౌలు అక్కడ నుండి కైసరుకు తీసుకెళ్లారు, సీజర్స్ దగ్గరికి తీసుకెళ్లారు. అగస్టస్ ఇంటిలోనికి అతన్ని తీసుకుని వెళ్ళి అతన్ని తీర్పు తీర్చడానికి తీసుకుని వెళ్ళాడు పౌలు. అయితే మీకు తెలియని ఇంకొక విషయం ఏంటో తెలుసా? పౌలు ఎలాంటి వాడంటే, ఇన్ హిస్ పర్సిక్యూషన్ ఆల్సో, ఇన్ హిస్ సఫరింగ్స్ ఆల్సో he preached the word. తెలుసా?
ఏ రాజు అయితే పౌలును చంపడానికి, అతని మీద తీర్పు తీర్చడానికి పిలుచుకున్నాడో ఆ రాజు ఇంటిలో కూడా సువార్త చెప్పినవాడు పౌలు. ఆ ఇంటి వారిని కూడా మార్చాడు పౌలు. ఆ ఇంటిలో పనిచేసేవారు, ఆ ఇంటిలో కొందరిని మార్చాడు పౌలు తన సువార్త ద్వారా. ఇది ప్రభు యొక్క చిత్తం. మీరు ఒకవేళ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ రాస్తాడు చివరి మాటల్లో, పౌలు చెరలో ఉండి ఆ చెరలో ఉన్నప్పుడు రాస్తూ పౌలు అంటాడు, మీకు వందనములు చెప్తున్నారు. ఎవరు వందనాలు చెప్తున్నారు తెలుసా? 21వ అధ్యాయం 21, 22 వచనాలు 4వ అధ్యాయం. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్తున్నారు. ఎవరు ఇక్కడ? ఎవరు ఈ సహోదరులు? కింద రాస్తాడు, ఎవరో చూడండి. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా, వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ దేర్. ఎవరు ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి వారు? ఎవరట? కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్తున్నారు. కైసరు ఇంటిలో కూడా పౌలు ప్రభు కోసం వారిని మార్చేసాడు. ఈ కన్విన్స్డ్ ఎవ్రీవన్. ఎవరైతే పౌలును చంపారో, ఏ ఇంటి వారైతే పౌలును చెరకు పట్టుకొని తీసుకెళ్లారో ఆ ఇంటిలో సువార్త చెప్పాడు పౌలు. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక అది. అందుకే పౌలు హెచ్చరింపబడినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నీవు యెరూషలేముకు వెళ్ళొద్దు అని ఆగబు ప్రవక్త ద్వారా చెప్పినప్పటికీ పౌలు ఇదిగో తెగించి వెళ్ళడానికి కారణం ఏంటంటే, అక్కడ కూడా నేను సువార్త చెప్తాను. ద లాస్ట్ మినిట్ ఆఫ్ మై లైఫ్, నా చివరి నిమిషంలో అయినా, చివరి క్షణంలోనైనా ఆ ఇంటి వారికి కూడా నేను సువార్త చెప్తాను. హీ నెవర్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. హీ నెవర్ కాంప్రమైజ్డ్. ఏ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ సువార్త చెప్పడానికి, శ్రమను అనుభవించడానికి సిద్ధపడి వెళ్ళినటువంటి వాడు పౌలు. ఈరోజు పౌలు ఆ మాట చెప్తున్నాడంటే నిజంగా పౌలుకు మాత్రమే ఉంది అట్టి అర్హత. ఐ హ్యావ్ ద మార్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నా మీద ప్రభు యొక్క ముద్రలు ఉన్నాయి కాబట్టి నన్ను ఇంకా మీరు శ్రమ పెట్టద్దు అంటాడు ఆ తర్వాత మాట. ప్రియమైన వాళ్ళారా, మనం ఒకవేళ ఇంకా లేఖనముల్లోనికి వెళ్ళగలిగితే, చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 20వ వచనంలోనికి చూస్తే 20వ వచనంలో అంటాడు, 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ ఇవ్వబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందల విశ్వాసము వలన జీవిస్తున్నాను. నేను కాదు జీవిస్తున్నటువంటి వాడను. దిస్ ఇస్ నాట్ మీ. ఇది నేను కాదు, పౌలు అనేటువంటి నేను కాదు. ఈ జీవితము నాది కాదు. ఈ జీవితము క్రీస్తు నా కొరకు సిలువలో మరణించినటువంటి ఆయన మరణములో నేను కూడా మరణించాను. ఆయనతో పాటు నేను సిలువ వేయబడి ఉన్నాను. దిస్ ఇస్ న్యూ. నేను నూతనమైన వాడను, నేను క్రీస్తు వాడను. సో ఐ బిలాంగ్ టు జీసస్. నేను కాదు. అందుకే అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు. సో ఐఎమ్ నాట్ లివింగ్ మై లైఫ్ ఫర్ మై సేక్. నేను నా కోసము నేను జీవించట్లేదు. నేను నా కోసము నేను జీవిస్తున్నటువంటి వాడను కాదు. నేను క్రీస్తు కోసము జీవిస్తున్నటువంటి వాడను. ఐఎమ్ లివింగ్ ఫర్ క్రైస్ట్. కెన్ యూ సే దట్ వర్డ్? మనం చెప్పగలమా? కెన్ వి డేర్ టు సే దట్?
ధైర్యం చేసి ఆ మాట చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే ఒకవేళ అలా చెప్పాలి అనుకుంటే మనం వెంటనే మనకు గుర్తొచ్చేది మన ఫ్యామిలీ, మన పరిస్థితులు, మన ఉద్యోగం, ఇంకా ఎవ్రీథింగ్, మన పిల్లలు, ఎవ్రీథింగ్ మళ్ళా మనకి వెనక్కి తీసుకెళ్ళిపోతాయి. కానీ పౌలు అంటాడు, ఇక నువ్వు జీవిస్తున్న వాడను నేను కాదు క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. దట్స్ వై పౌలు అంటున్నాడు. అందుకే పౌలు ఇక్కడ మాట అంటున్నాడు, నాకు నా శరీరం మీద క్రీస్తు యొక్క ముద్రలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూడగలిగితే, పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం ఉపాయము లేని వారము కాము, తరమబడుచునను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము, యేసు యొక్క జీవము. సో ఇక్కడ చూడండి, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. చూస్తున్నారా? క్రీస్తు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడటానికి మేము ప్రతినిత్యము యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నామట? మేము వహించుకొని పోవచ్చున్నాము. మేము ఎప్పుడు క్రీస్తు యొక్క జీవమును కలిగి ఉండడానికి, లేదా క్రీస్తు యొక్క జీవమును ప్రత్యక్షపరచుకోవడానికి మమ్మను మేము ఎప్పుడు మరణానికి అప్పగించుకుంటున్నటువంటి వారిగా, మరణించినటువంటి స్థితిలో ఉన్నవారుగా ఎంచుకుంటున్నాం అనేటువంటి భావనతో పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో బ్రతుకుతున్నది మేము కాదు. ఆ తర్వాత అంటాడు, ఎలయనగా యేసు యొక్క జీవము మా మత్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము ఎవ్రీ టైం, ఎల్లప్పుడూ మరణానికి అప్పగించడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారం మేము. ఇంత భారముతో కూడినటువంటి పరిచర్య, శ్రమలకు అప్పగించబడుతున్నటువంటి పరిస్థితులు పౌలు అనుభవించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడంటే సంఘాన్ని బలపరచడానికి. వెన్ ద చర్చ్ ఈస్ ఫేసింగ్ ద పర్సిక్యూషన్, శ్రమను అనుభవిస్తున్నటువంటి సంఘము, అనుభవించబోతున్నటువంటి సంఘాన్ని ధైర్యపరచడానికి, బలపరచడానికి పౌలు మాట్లాడుతున్నాడు. ఇది శరీరము, ఈ లోకము మరణానికి సంబంధించినటువంటిది, జీవము క్రీస్తులో ఉన్నది, అది ప్రత్యక్షపరచబడుతుంది. నీవెప్పుడైతే ఇక్కడ నీ శరీరాన్ని మరణానికి అప్పగించుకున్నట్టుకు ఇష్టపడుతుంటావో, when you ready to persecuted, నువ్వు ఎప్పుడైతే ప్రభు కోసము చనిపోవడానికి కూడా ఇష్టపడతావో, అప్పుడు జీవము మనలో ప్రత్యక్షపరచబడుతుంది. నీవు సమస్తమును ప్రభు కోసము విడిచిపెట్టగలిగినప్పుడు, దెన్ యూ కెన్ సీ. స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఇశ్రాయేలు ఆరంభం నుండి, అనగా అబ్రహాము దగ్గర నుండి మొదలుపెట్టి యేసు ప్రభు వారి దాకా స్టెఫను బోధిస్తాడు. బోధించిన తర్వాత అందరూ రాళ్లతో కొట్టడానికి వస్తారు స్టెఫన్ కదా. రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫను ఏం చూస్తాడు? ఆకాశము తెరవబడడం, ప్రభువును చూడడం. చూసారా? జీవము ప్రత్యక్షపరచబడుతుంది ఎప్పుడైతే వెన్ హీ ఈజ్ రెడీ టు తను తాను ప్రభు కోసం మరణించడానికి కూడా, మరణానికి అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు, జీవాన్ని చూడగలిగాడు. పౌలు అదే అంటాడండి, ఆ జీవము ప్రత్యక్షపరచబడడానికి మత్స్యమైనటువంటి ఈ శరీరము మరణానికి మేము ఎల్లప్పుడూ అప్పగించుకుంటున్నాం యేసు నిమిత్తం.
నాట్ ఫర్ అవర్ సేక్, మా కోసం కాదు, క్రీస్తు నిమిత్తం. యేసు ప్రభు వారు కూడా 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధాన్యతను మనం ఎప్పుడు చదువుకుంటాం, అక్కడ ఏమని రాయబడుతుంది? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా, అబద్ధములు చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధనిలు, ఏముందటమ్మా, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఈ లోకంలో కలిగే శ్రమకు నీవు అప్పగించుకున్నట్టుకు ఇష్టపడినప్పుడు. మేబీ నౌ వీఆర్ సేఫ్ వి థింక్. కానీ మన బ్రాంచ్ సంఘాల్లో పనిచేస్తున్న కాపర్లు కొంతమంది కొన్ని ప్రదేశాల్లో దే ఆర్ ఫేసింగ్, ఇన్ సిటీ ఆల్సో. మన హైదరాబాద్ పట్టణంలో, మహాపట్టణంలో కూడా కొన్ని సంఘాలు, చిన్న చిన్న సంఘాలు ఇప్పటికి ఆల్రెడీ దే ఆర్ ఫేసింగ్ ద పర్సిక్యూషన్. చిన్న దగ్గర మొదలైంది, పెద్దవాటికి కూడా వస్తుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, నీవు క్రీస్తు కోసము నిలవబడితే, ఇఫ్ యు స్టాండ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు శ్రమలో నీవు పాలిభాగస్థుడవైతే, ఆ శ్రమ అనుభవించుటకు నీవు ఇష్టపడితే, జీవము మనలో ప్రత్యక్షపరచబడుతుంది. జీవము మనకు ఆ ప్రత్యక్షత కలిగిన స్థితి మనము పొందుకోగలుగుతాం. పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రికలోనే 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ రాస్తూ అంటాడు, అమ్మా, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను. ఎంత గొప్పగా చెప్తున్నాడు పౌలు. నాకు కలిగిన ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టములో, దుఃఖములో, ఉపద్రవములో, బలహీనతల్లో నేను సంతోషిస్తున్నాను. ఎందుకు తెలుసా? నేను వీటిని అనుభవిస్తున్నప్పుడు నాకు కనబడుతున్నది శ్రమ కాదు, నాకు కనబడుతున్నది కష్టము కాదు, ఇబ్బంది కాదు. రేపు ప్రభు సముఖములో నేను పొందుకోబోతున్నటువంటి ఆ స్థితి నాకు కనబడుతుంది. సో ఇక్కడ నేను అనుభవిస్తున్నది, ఈ శ్రమ నన్ను బాధించట్లేదు, నన్ను సంతోషభరితుడిని చేస్తుంది. ఇక్కడ మత్తయి సువార్త మనం చదివాం కదా, సంతోషించి ఆనందించండి, మీ పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. సో అందుకు పౌలు అంటున్నాడు, నేను సంతోషిస్తున్నా, నా ప్రతి ఇబ్బందిలో, నా ప్రతి శ్రమలో, నా ప్రతి కష్టములో నేను సంతోషిస్తున్నటువంటి వాడను. నేను అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాను. బట్ ఎన్ని శ్రమలు నేను అనుభవించిన, ప్రతి శ్రమలోను, ప్రతి కష్టములోను నేను ప్రభువును మహిమపరచడానికే ఉన్నాను, ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాను అని ఇక్కడ పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాటను మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రికలోనే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూడగలిగితే, నేను చదువుతాను. 23వ వచనం నుండి చూడండి. వారు క్రీస్తు పరిచారకులై వెరివాని వల్లే మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువ క్రీస్తు పరిచారకును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరలో ఉంటిని. మెనీ టైమ్స్, చాలా సార్లు నేను చెరలో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పెడితిని, ఒక రాత్రి మవళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన
ఆపదల్లోను, అన్ని జనుల వలన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యముల్లో ఆపదల్లోను, సముద్రముల్లో ఆపదల్లోను, కపట సహోదరుల వల్ల ఆపదల్లోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా, జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా, ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకేముంటాయి ఇంతకంటే అసలు వాస్తవంగా? ఇక చెప్పందేమన్నా ఉందాడా? కానీ పౌలు అంటాడు, ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి అంటాడు. స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ సఫరింగ్స్. ఇంకా అనేకములు ఉన్నాయి నా ప్రయాణాల్లో, నా ప్రజలలో, నా అన్యజనుల ద్వారా, నా ప్రజల ద్వారా. ఇంకా ఏమంటాడు? కపట సహోదరుల వలన, ఆకలి దప్పుల వలన, ఉపవాసముల వలన, ప్రయాణాల వలన, ఓడ ప్రయాణాల వలన, రాళ్లతో కొట్టబడ్డాను, శ్రమలకు గురి చేయబడ్డాను. అనేక పర్యాయాలు యూదుల చేత 5 మార్లు రాళ్లతో కొట్టబడ్డాను. ఇన్ని శ్రమలు అనుభవించినటువంటి పౌలు ఈ మాట చెప్పడం కరెక్ట్గా? అవునా కదా? క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం అందున్నాయి. I have all these sufferings. I faced all these sufferings. ఇవన్నీ అనుభవించా నేను. ఎన్ని అనుభవించిన వెనుతిరిగిపోనటువంటి విశ్వాసముతో ప్రభు కోసం నిలవబడ్డాడు పౌలు. ఈరోజు ప్రభు యొక్క జీవితంలో నుండి ఈ పౌలు అనుభవించినటువంటి శ్రమల్లో నుండి వాట్ వీఆర్ లెర్నింగ్. సంఘము హింసింపబడింది, సంఘము శ్రమలకు గురి చేయబడింది, హతసాక్షులయ్యారు. ఓకే, బట్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్? ఇందులో నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏమి తెలుసుకుంటున్నాం? శ్రమ అనుభవించడానికి సిద్ధపడుతున్నావా? ఆర్ యు రెడీ టు ఫేస్ ద సఫరింగ్స్? ఎందుకు పాస్టర్ గారు సుఖంగా, సంతోషంగా, కష్టం లేకుండా ఉంటే ఇప్పుడు నువ్వు శ్రమ అనుభవించమని చెప్తావు ఎందుకు? శ్రమ అనుభవించకపోతే ఏమండి, సువార్త భారమును మనం ఎరిగి ఉండలేము. ఈరోజు క్రైస్తవులకు ఎందుకు వాక్యము ఎడల అంత ఆసక్తి లేకపోవడానికి కారణం ఏంటంటే వాక్యపు విలువ తెలియకపోవడం. ఈరోజు మనకు వాక్యం చేతుల్లో ఉంది. వి ఆల్ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్స్ బైబుల్. కానీ ఈ బైబుల్ లేని దేశాలు కొన్ని ఉన్నాయి. బైబుల్ లేని దేశాలు, వాక్యము కరువైన దేశాలు, ప్రాంతాలు ఉన్నాయి. ఈ వాక్యము ద్వారా ఈరోజు నువ్వు ఆదరించబడుతున్నావు. ఈ వాక్యము ద్వారా ఈరోజు బలపరచబడుతున్నావు. కానీ ఆ దినాల్లో లేదు. పౌలు ఆ దినాల్లో గొప్ప పరిచర్య చేశాడు. పౌలు అంటున్నాడు, నా శరీరం మీద క్రీస్తు యొక్క ముద్రలు ఉన్నాయి. నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు సంబంధిని, నేను క్రీస్తును కలిగినటువంటి వాడను. ఆ మాట మనం చెప్పగలిగి ఉండాలి. క్రీస్తు ముద్ర నీ మీద ఉండాలి. నాట్ ఓన్లీ స్కేర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. శ్రమలు, సఫరింగ్సే కాదు నేను మాట్లాడుతుంది. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద సఫరింగ్స్. శ్రమలు అనుభవించిన తర్వాత మనం కూడా ఇలాగ మాట్లాడతాం కదా పాస్టర్ గారు. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. నేను మాట్లాడుతున్నది ఏంటంటే, క్రీస్తును నీవు కలిగి ఉంటే ఫస్ట్, ప్రభువును నీలో కనపరుస్తూ ఉంటే, ప్రభు యొక్క ముద్ర నీ జీవితం మీద ఉంటే, దెన్ యూ కెన్ సే నేను కూడా ప్రభువు వాడను,
నేను క్రీస్తు వాడను, నేను సిలువ మీద క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాడను. పౌలు వలె మనము ఇంత పరిచర్య చేయలేం. పౌలు చేసిన పరిచర్య ఇంకెవరో చేయలేం. కానీ అట్లీస్ట్ పౌలు నిలబడినటువంటి ఆ స్థితిలో మనం నిలవబడాలి. యు టేక్ ఎ స్టాండ్. ఏంటి? నేను శ్రమపడినా, నేను చెరలో వేయబడినా, నేను బ్రతికినా చచ్చినా క్రీస్తు కోసమే. ఐ స్టాండ్ ఫర్ జీసస్. నీవు క్రీస్తు వాడవా, క్రీస్తును కలిగిన వాడవా, అయితే క్రీస్తు కోసము నిలవబడు. ప్రభువు నీ కోసం మరణించాడు, ప్రభువు నీ కోసము తన రక్తమును కార్చాడు, నీ కోసం నా కోసం ఆ శిలువ మీద మరణాన్ని అనుభవించాడు. మరణాన్ని అనుభవించిన క్రీస్తును నీవు ధరించుకొని ఉండాలి. నీ మీద ఆయన ముద్రలో ఉండాలి. ఒక ముద్ర ఉండాలి, నేను క్రీస్తు వాడను. అంత్యదినముల్లో సాతాను యొక్క ముద్ర వస్తుంది. ఆ ముద్ర కంటే ముందు క్రీస్తు ముద్ర నీ మీద ఉండాలి. దానికంటే ముందు క్రీస్తు ముద్ర వేయబడిన వాడిగా నీవు ఉండాలి. నువ్వు చెప్పాలి, ఎవరిని అడిగితే, నో, ఐ బిలాంగ్ టు క్రైస్ట్. నేను క్రీస్తు వాడనండి, క్రీస్తు ముద్ర నేను కలిగి ఉన్నాను. నా మీద ఎవరికి అధికారం లేదు, ఎవరికి నా మీద అధికారం ఇవ్వబడలేదు. కేవలము క్రీస్తుకు మాత్రమే అధికారం. లోకపు ముద్ర వేయబడిన వారంగా మనం ఉండడానికి లేదు. లోకపు తత్వము మనలో ఉండడానికి లేదు. ఎందుకు? నువ్వు నేను ప్రత్యేకపరచబడిన వారము, ప్రభువు చేత పిలువబడినటువంటి వారము. ప్రభువు నీ కోసము నా కోసము సిలువలో మరణించి పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించడానికి ప్రభు మనకి ఇచ్చాడు ఈ జీవితాన్ని. సో నౌ వీఆర్ లివింగ్ ద లైఫ్ బై క్రైస్ట్, నాట్ బై యూ. నీ వలన నువ్వు జీవిస్తున్న వాడవు కాదు, క్రీస్తు వలన మనం జీవిస్తున్న వారు. సో మనం ఏం చెప్పాలి పౌల్లాగా? సో ఐ హ్యావ్ ద మార్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నా మీద క్రీస్తు ముద్రలు ఉన్నాయి. క్రీస్తు నా మీద ముద్ర వేస్తున్నాడు. నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు వాడను. ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి ప్రభు సంబంధి. యు బిలాంగ్స్ టు గాడ్, నాట్ టు ద సాటన్, నాట్ టు ద వరల్డ్. ప్రపంచానికి సంబంధించిన వాడు నువ్వు కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనికి వెళ్తున్నాము, ప్రపంచంలో ఉంటున్నాము, కానీ ప్రపంచానికి, లోకానికి సంబంధించిన లోక ఆలోచనలకు, లోకపు క్రియలకు సంబంధించిన వాడవు నీవు నేను కాదు. We doesn't belong to the world, to this earth. We belong to eternal life. క్రీస్తుతో కూడా ఉండటకు క్రీస్తు ద్వారా పిలువబడిన వారు. సో మన మీద క్రీస్తు యొక్క ముద్ర ఉండాలి. కనుక ప్రియమైన సంగమా, పౌలు ఎలా చెప్తున్నాడో, యేసు క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం అందున్నాయి అని ఎలా చెప్తున్నాడో నువ్వు నేను అలా చెప్పాలి. ఐ హ్యావ్ ద మార్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు కోసం నేను శ్రమ పడడానికైనా సిద్ధమే, క్రీస్తు కోసము సువార్త ప్రకటించడానికైనా సిద్ధమే, క్రీస్తు కోసము స్థిరమైనటువంటి విశ్వాసములో కొనసాగుతూ ప్రభువు కోసం హతసాక్షి అవ్వడానికి కూడా సిద్ధమే అని నీవు చెప్పగలిగి ఉండాలి. అట్టి స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.